ఆల్ వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న డో జోన్స్ రేట్ డిస్కస్ చేస్తున్న వీడియోలో ఆ టార్గెట్ అచీవ్ అయిందా లేదా అని చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఒక గ్రీన్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ మనం సెల్ చేయాలి. బేసికలీ ఇక్కడ సెల్ చేస్తే నెక్స్ట్ మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, 47,326, అది మన టార్గెట్ అవుతుంది. బట్ మీరు చూస్తే టార్గెట్ రీచ్ కాలేదు, అక్కడెక్కడే తిరిగింది బేసికల్లీ. సో ఒక ఫెయిల్డ్ ట్రేడ్ అనమాట. నిన్న ట్రేడ్ చేసి ఉంటే లాస్లోనే వెళ్ళిపోయే వాళ్ళం మనము. ఓకే, ఎవరైతే ఇక్కడ బేసికలీ ఈ టైం ఒక 7:30కి ఆ టైంలో ఆర్ నైట్ ఇక్కడ కాకుండా ఇక్కడ సెల్ చేస్తుంటే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చేది బేసికలీ. కానీ అక్కడ సెల్ చేయడానికి రీజన్ లేదు, లెవెల్ లేదు, అది సైకలాజికల్ లెవెలే కనిపిస్తుంది. ఎక్కడైతే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యింది. ఓకే, అక్కడ పైన ఇక్కడ ఒక లెవెల్ లాగా ఉందన్నమాట బేసికల్లీ. అది సైకలాజికల్ లెవెల్, అది ఇన్విజిబుల్ లెవెల్ అంటారు, కనిపించదు ఎవరికి. ఓకే, సో అక్కడ నుంచి రివర్స్ అయింది. అక్కడ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే మంచి ప్రాఫిట్లు వచ్చేవాళ్ళు, బట్ స్టిల్ లెవెల్ టార్గెట్ అయితే రీచ్ అయ్యేది కాదు. మళ్ళీ ఇక్కడ వరకే రీచ్ అయ్యేది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి తెలివిగా. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా లేదా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి పైకి వెళ్ళి వచ్చింది కదా, అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో ఓవరాల్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫెయిల్ ట్రేడే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ కాయిన్ చూద్దాం. సో బిట్ కాయిన్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఒక డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, అది ఓపెనింగ్ అనమాట, ఇవాళ ఓపెనింగ్. దానికన్నా ముందు ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఉంది, చూసారా మీరు. బేసికలీ ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది, కింద రెడ్ పడ్డది, మనం సెల్ చేస్తాం. బేసికలీ సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్. ఓకే, అంటే 113,833 మన టార్గెట్. బట్ బేసికలీ అది మళ్ళీ పైకి వెళ్ళింది, రివర్స్ అయ్యి మళ్ళీ ఆ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఓకే, బట్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి. మనల్ని మ్యానిపులేషన్ చేసింది, బాగా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. అదొక రేట్. ఓకే, వెయిట్ చేయాలి. అక్కడ పైకి వెళ్ళి వచ్చినా కూడా రివర్స్ అయినా మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మళ్ళీ ఈ గ్రీన్ లెవెల్ టచ్ అయింది, ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ఈ 113,833లో బై చేస్తే మళ్ళీ చూసారు కదా ఇంకో టార్గెట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఒక టార్గెట్. సో 113 నుంచి 114 వరకు వెళ్ళింది బేసికల్లీ. సో అది కూడా మంచి టార్గెట్. 2 ట్రేడ్స్ అనమాట బేసికల్లీ. సో ఇది ఇవాళకి సంబంధించిన బిట్ కాయిన్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించింది. అలాగే నేను డో జోన్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈవినింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మిగతా ఇండియన్ స్టాక్స్కి.